అది తిరుమలపూర్ అనే గ్రామంలో సురేష్ అనే వ్యక్తి తన భార్యతో ఉండేవాడు. ఇలా వారి జీవనం కొనసాగుతూ ఉండగా సురేష్ అనే వ్యక్తి శ్మశానంలో పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇది ఇలా ఉండగా తిరుమలపూర్ అనే గ్రామంలో హాస్పిటల్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతుండేవారు. ఒకరోజు డాక్టర్ వెంకటేష్ అనే వ్యక్తి తిరుమలపూర్కి వచ్చి గ్రామ పెద్ద అయిన వీరయ్యని కలిసి ఇలా అన్నాడు. మీ ఊరిలో హాస్పిటల్స్ లేవు అని విన్నాను. నేను ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మిద్దామని అనుకుంటున్నాను. సరే డాక్టర్ గారు, మాకు కూడా హాస్పిటల్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మీరే హాస్పిటల్ నిర్మిద్దామని అంటున్నారు కాబట్టి మా వంతు సాయం మేము చేస్తాము. ఉచితంగా వస్తుందని గ్రామ పెద్ద అయిన వీరయ్య కూడా సరే అన్నాడు. చాలా ధన్యవాదాలు వీరయ్య గారు. ఒకరోజు సురేష్ శ్మశానానికి వెళ్ళి వస్తుండగా దారిలో కాపాడండి కాపాడండి అని ఒక మాంత్రికుడు అరుస్తున్నాడు. దీంతో సురేష్ చూసి వెంటనే వెళ్ళి ఆ మాంత్రికుడిని కాపాడాడు. అప్పుడు మాంత్రికుడు ఇలా అన్నాడు. నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు. నీకు సహాయం కావాల్సినప్పుడు నా దగ్గరికి రా. అలా ఉండగా డాక్టర్ వెంకటేష్ హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. ఆ ఊరి ప్రజలు హాస్పిటల్కి వెళ్ళడం ప్రారంభమయ్యింది. ఇది ఇలా ఉండగా డాక్టర్ వెంకటేష్ ఈ ఊరి ప్రజల్ని ఎలా అయినా అంతం చేయాలని అనుకొని తన దగ్గరున్న విషాన్ని తీసుకొని ఆ ఊరి చివర ఉన్న బావిలో విషాన్ని కలిపాడు. అది తెలియని ఆ ఊరి ప్రజలు ఆ నీరు త్రాగడం వల్ల వారికి తెలియకుండానే వారు అనారోగ్యం పాలయ్యారు. ఇది ఇలా ఉండగా ఏమైందా అని ఆ ఊరి ప్రజలు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో ఇలా అంటున్నారు. డాక్టర్ గారు, గత 2 రోజుల నుండి ఆరోగ్యం బాగుండట్లేదు డాక్టర్ గారు. అప్పుడు డాక్టర్ వెంకటేష్ ఇలా అన్నాడు. మీరు ఈరోజు ఇక్కడనే ఉండి టెస్ట్ చేయించుకోండి. దాని తర్వాతనే మీకు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలా వెంకటేష్ ట్రీట్మెంట్ తీసుకోవాలని మాయమాటలు చెప్పి ప్రతి ఒక్కరిని ఇలాగే హాస్పిటల్లో ఉంచేవాడు. అలా వెంకటేష్ అర్ధరాత్రి అవడంతోనే డాక్టర్ వెంకటేష్ తన నిజస్వరూపంలోకి వచ్చి అక్కడ ఉన్న ప్రజల్ని అతి క్రూరంగా చంపేసేవాడు. సురేష్ పని పూర్తి చేసుకొని వస్తుండగా హాస్పిటల్లో వెంకటేష్ను చూసి ఆశ్చర్యపోయాడు. అది చూసిన సురేష్ కంగారు పడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు సురేష్ భార్యకు కూడా ఆరోగ్యం బాలేదు. సురేష్ డాక్టర్ వెంకటేష్ గురించి తెలిసి అక్కడికి తీసుకెళ్ళడం అంత మంచిది కాదు అని తన భార్యని పట్టణానికి తీసుకెళ్ళాడు. అక్కడ హాస్పిటల్లో తన భార్యను చూపించుకొని తిరిగి తన గ్రామానికి వచ్చాడు. వచ్చిన తర్వాత సురేష్తో తన భార్య ఇలా అంటుంది. ఏమండి, మన ఊర్లో హాస్పిటల్స్ ఉండగా పట్టణానికి వెళ్ళడం ఏంటండి? ఈ ఊరిలో ఉన్న డాక్టర్ వెంకటేష్ డాక్టర్ కాదు, డాక్టర్ రూపంలో ఉన్న ఒక దయ్యం. అవునా, మరి ఇప్పుడు ఎలా అండి? నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. రేపు నువ్వు ఆరోగ్యం బాగలేదన్నట్టుగా డాక్టర్ వెంకటేష్ దగ్గరికి వెళ్ళు. అమ్మో, నేనా? నాకు భయం అండి. తప్పదు, వాడు మన ఊరి ప్రజల్ని అతి క్రూరంగా చంపుతున్నాడు. కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనది. సరే అండి, మన ఊరి ప్రజల కోసం నేను ఏదైనా చేస్తానండి. దాని తర్వాత రోజు సురేష్ అనుకున్నట్టుగానే తన భార్యను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు, గత 2 రోజుల నుండి నా ఆరోగ్యం బాగుండట్లేదు. అవునా, మీరు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
బయటకు వచ్చిన సురేష్ ఆలోచిస్తూ ఉండగా తను కాపాడిన మాంత్రికుడు గుర్తుకు వచ్చి ఎలా అయినా తనను కలవాలని మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన సురేష్ జరిగిన విషయమంతా మాంత్రికుడితో చెప్పాడు. అవునా, అయితే నువ్వు నాతో పాటు రా. తస్య యక్షి ఆవాహయామి. అలా మంత్రం చెప్పి మాంత్రికుడు దయ్యాన్ని అంతం చేశాడు. దయ్యాన్ని అంతం చేసిన తర్వాత మాంత్రికుడు తాను మంత్రించిన నీరుని ఇచ్చి ఆ ఊరి చివర ఉన్న బావిలో కలపమని చెప్పాడు. ఆ నీరు త్రాగిన ప్రజలు మళ్ళీ యథాస్థితికి వచ్చారు.